प्रेज द लॉर्ड, हालेलुया हालेलुया। बोलो यीशु महाराज की जय, बोलो यीशु महाराज की जय। आने वाला खुदा मसीह की, మన యేసు స్వామికి చెప్పాలందరూ, सब लोग बोलना, all of you say with me, మన యేసు స్వామికి జై, మన యేసు స్వామికి జై। స్తోత్రం స్తోత్రం। అందరు ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, గణపరచండి। ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభుని స్తుతించండి। హల్లెలూయా, స్తోత్రం। దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము। యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము। రక్షణనిచ్చిన పాపక్షమాపనిచ్చిన యేసయ్యను స్తుతించెదము, పాపాలు కడిగిన దోషాలు తుడచిన యేసయ్యను స్తుతించెదము। యేసయ్యా స్తోత్రము। ఆయన మనకు నిత్య జీవం ఇచ్చాడు, ఆయన మనలను విలువలో నడిపిస్తున్నాడు, అందుని బట్టి ప్రభుని స్తుతించాలి। స్తోత్రము, యేసయ్యా స్తోత్రము। దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము। మన తండ్రి అయిన యేసయ్యను స్తుతించెదము। ఆమేన్ ఆమేన్। ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ఈరోజంతా మీకు కృపా, క్షేమము, శుభము, లాభము కలుగునుగాక। ఈ రోజుతో మరి కృపతో బలపరిచి మిమ్మల్ని నా ప్రభువు ఆశీర్వదించునుగాక। దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి అందరము మరి మనసారా ప్రభువుని స్తుతిద్దామండి। స్తోత్రం స్తోత్రం। నాలో అందరు రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించండి। స్తోత్రం స్తోత్రం। ఈరోజంతా మీకు మంచి జరుగునుగాక, ఈరోజంతా మీకు శుభం కలుగునుగాక, శుభం జరుగునుగాక, అంత మీకు మంచే జరుగునుగాక। మరి కీడును తెచ్చి ప్రతి దుష్టుని యొక్క వాడి ఆలోచనలన్నీ కూడా యేసు నామములో కాలిపోనుగాక। మరి ఈరోజు విదేశ ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, చదువులకు వెళ్తున్న వారిని బట్టి, మీ పిల్లలను బట్టి, అలాగే మరి కొన్ని ఆటంకాలు, వీసాలో కొన్ని ఆటంకాలు ఉంటున్నాయి। మరి దేవుణ్ణి నమ్మి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ మరి ప్రార్థనలో పోరాడుతున్న మీకు మరి అన్ని విషయాల్లో సహాయం కలుగునుగాక। మరి ఇంకా ఏంటండి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియులను కూడా దేవుడు ఆశీర్వదించునుగాక। ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక। దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం, ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చునుగాక। మీరు ఆ వాగ్దాన ఫలము అనుభవించుదురుగాక। అలాగే పిల్లలు లేకుండా బాధపడుతున్న వారికి పిల్లలను మా ప్రభు దయచేయనుగాక। అలాగే మరి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి జీవిత భాగస్వాములను నా ప్రభు దయచేసి మేము ఆశీర్వదించునుగాక। మన దేశాన్ని బట్టి, మన దేశ ప్రజలను, అలాగే నాయకులను, పాలకులను, ప్రభుత్వాలను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయాలను బట్టి, మమ్మల్ని బట్టి, మరి దేశంలో జరుగుతున్న సాంఘిక సేవ, దేవుని సేవ, సంఘ పరిచయాలను బట్టి, మరి మిషనరీస్ను బట్టి, అలాగే సంఘ కాపరులను బట్టి పానార్పణంగా పోయబడుతూ సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పరిచయం చేస్తున్న ప్రతి సేవకుని, యోగ్యులైన సేవకులను, యోగ్యమైన పరిచయం అంతటిని దేవుడు ఆశ్రయించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి। స్తోత్రం। ఒకసారి ఇట్లా రెండు చేతులు ఎత్తి, ఇట్లాగా నాలా మీరు చేతులు ఎత్తి ప్రభువును స్తుతించండి। స్తోత్రం 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 స్తోత్రం। ఆమేన్ ఆమేన్। అందరి వందనాలండి। స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నా ప్రభువుకి చెల్లునుగాక। ప్రియులారా, మరి అందరూ బాగున్నారు కదండి? మరి
నాకు సంతోషం ఏంటంటే చాలామంది డైలీ బ్రెడ్ను ఉదయాన్నే మరి చూస్తున్నారు. ఇంకా ఈ లింకులో మరి మీ తెలిసిన వారికి, నిలవైన వారికి, అలాగే మీ బంధువులకు తెలియజేయండి, పెట్టండి. వారి వాట్సాప్లో పెట్టండి. వారు వాక్యాలు వింటూ బలపడుతూ ఉంటారు. ఉదయాన్నే మరి యేసయ్య స్తుతి స్మరణ, స్తుతి ఆరాధనలతో మనము మరి మొదలెడితే ఆ రోజంతా మనకు మంచే జరుగుద్ది. హల్లెలూయా. మీ ప్రార్థనను తెలియజేయండి. అలాగే మీ ఈ యేసయ్య కృపా పరిచర్యలకు ఆర్థికంగా సహకరించాలనుకునే వారు నడిపింపు ఉంటేనే మరి ఈ పరిచర్య సహకరించగలరు. స్క్రీన్ మీద మీకు కనబడుతూ ఉంటుంది, ఫోన్ నంబర్లు ఉంటాయి ప్రార్థన కొరకు. అలాగే సహకరించడానికి మరి అనుకూలంగా ఈజీగా ఉండటానికి అక్కడ స్క్రీన్ మీద బార్కోడ్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా ఉంటుందండి. బలవంతం లేదు, బలవంతం ఎవరు చేయట్లేదు. ఇక్కడ నడిపింపు ప్రేమతో ఇవ్వాలనుకునే వారికి మాత్రమే మరి మేము కోరుకుంటున్నాం అలాంటి వారిని. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ డైలీ బ్రెడ్కి అంతా ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ అనేసరికి నాకు సంతోషం వేస్తూ ఉంది. సంవత్సరాలు అవుతూ ఉన్నాయి, ఏ ఒక్కరోజు కూడా ఆపలేము. ఈ మధ్యలో ఆడియో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే పరిస్థితులను బట్టి, బిజీగా ఉండడం బట్టి ఆడియోలు మరి కొన్ని పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి ఆ వీడియో ఇవ్వట్లేదు, ఆడియో ఇస్తున్నాం. అయినా కూడా మరి వాక్యాలు వింటూ ఉన్నారు. ఏమండి, మనిషి కనబడకపోయినా పర్లేదండి, కనబడుతూ ఉంటాం. మరి సేవకుడు కాదు ముఖ్యము, సేవకుడు తర్వాత ఫస్ట్ దేవుని వాక్యము, ఉపదేశము ఆ విలువలో ఉంటే అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఓకే, కీర్తనలు 92:5 చదువుతాను. నీ ఆలోచనలు అతి గంభీరములు, యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి. నీ ఆలోచనలు అతి గంభీరములు ఏంటంటే, మరి ఆలోచనలు కూడా అతి గంభీరంగా ఉంటాయా? ఏమండి, ఆలోచనలు అతి గంభీరంగా ఉంటాయా అంటే ఉంటాయి. ఈ మధ్యలో ఒక యాడ్ చూశాను నేను, అంటే యూట్యూబ్లో. మరి భార్య అడుగుతుంది, ఏమండి మా డాడీ బర్త్డే వస్తుంది, మనలను రమ్మంటున్నాడు అని చెప్పింది భర్తతో. మరి ఏం గిఫ్ట్ తీసుకెళ్దామని భార్య, అంటే కూతురు అంటే వాళ్ళ నాన్న గురించి భర్తతో అంటుంది, మరి బర్త్డే వస్తుంది కదా, ఏ గిఫ్ట్ పట్టుకెళ్దామంటే భర్త అంటాడు, అంత సీక్రెట్, తీసుకెళ్దాం, నేను చెప్పను, ఆ రోజే నీకు తెలుసుద్ది అంటారు. స్పెషల్ గిఫ్ట్ తీసుకెళ్దాం అన్నమాట. ఏంటండి అది స్పెషల్ అని గుచ్చి అడుగుతూ ఉంటే కూడా ఆయన చెప్పడు. ఏంటంటే, సమయం వచ్చినప్పుడు నువ్వు తెలుసుకుంటావు, నేను ఇస్తాను గిఫ్ట్, సపరేట్ గిఫ్ట్ ఇద్దాము అని, అంటే స్పెషల్గా, అంటే స్టన్ అవ్వాలి, అలాంటి గిఫ్ట్ ఇద్దాం. సరే అని, ఏంటండి అని అడుగుతూ ఉంటాయి. సరే నీకు సమయం వచ్చినప్పుడు చెప్తానులే అని. కొన్నాళ్ళకి మరి వాళ్ళ డాడీ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంటాడనమాట, చేరుతాడు. ఇక డబ్బులు అవసరం పడింది. ఈయన భార్య మరి అమ్మతో మాట్లాడుతూ, ఇన్ని లక్షలు, 5 లక్షలు కావాలి, మరి ఇల్లు స్థలం తాకట్టు పెట్టి మరి 5 లక్షలు తీసుకొద్దామమ్మా, మరి అప్పుగా తాకట్టుగా తీసుకొద్దాము అని ఆలోచిస్తూ ఉంటే, ఆ బాధలో మరి ఉంటూ మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అయితే ఏమైందని భర్త అడిగితే, ఇట్లా పరిస్థితి అండి, మా నాన్నగారు హాస్పిటల్లో చేరాడు. అవునా, సరే పదాన్ని తీసుకెళ్తాడు. వెళ్ళాక అక్కడ మరి కొన్ని లక్షల రూపాయలు అయితే
కట్టుకున్న అంటే అత్తయ్య గారు ఉన్నారు, పక్కన కట్టుకున్న భార్య ఉంది. ఈయన వెళ్ళి అంత సర్దుకొని అంటే ఏమంటండి అన్నీ సిద్ధం చేసుకొని వచ్చేసాడనమాట. అంతా అయిపోయింది, డబ్బుల విషయంలో ఏమి బాధపడకండి అని అంటాడు. ఏమండి ఎలా తెచ్చారు డబ్బులు, ఏంటి ఇన్ని లక్షలు ఎక్కడ నుండి వచ్చాయంటే, అప్పుడు నేను అన్నాను కదా నాన్నగారికి బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని. అది ఏంటో కాదు, ఇన్సూరెన్స్. నేను ఇన్సూరెన్స్ డాడీ పేరు మీద నేను చేయించాను, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఏంటండి, ఒక మట్టి మనిషికి అన్ని ఆలోచనలు ఉంటాయి, మరి దేవునికి మన పట్ల కదా. ఓ మట్టి మనిషికి అన్ని ఆలోచనలు ఉంటే, గంభీరంగా అలాంటి ఆలోచనలు ఉంటే, మరి నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవునికి కదండి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. ఒకసారి నేను యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 44 నుండి చదువుతారండి. 12:44. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నేను శ్రద్ధగా వినండి, ఇట్లా నేను నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచున్నాడు. నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకములు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరైనా నా మాటలు వినియు వాటిని గైకొని ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను ఈ లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఇక్కడ ఏంటంటే తీర్పు లేదు మనకు. ఇది ఏం లేదంటే దేవుని ఆలోచనలు ఏంటో తెలుసా, మన పట్ల మనకు తీర్పు లేని మరి ఆ రోజులు తీర్పు ఉండదు మనకు. తీర్పరిగా మనం అక్కడ నిల్చోం. అందరూ అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ తీర్పులో ఉంటారు, కానీ మనకు శిక్ష లేదు. ఇదే దేవుని ఆలోచనలు, ఇవే ఆయన కార్యాలు. ఏంటండి ఆయన కార్యాలు. పెద్దోడు అంటే పెద్దవాడు పోయాడు, గొప్పోడు పోయాడు, పేదవాడు పోయాడు. తీర్పు అనేది మరి ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతికిన వాడు తీర్పు వచ్చింది, కానీ పేదవాడు అంటే లాజు పేదవాడు తీర్పు రాలే. చక్కగా మరి తిన్నగా మరి సమాధానపు ఆ వాతావరణంలో ఉండిపోయాడు. ప్రియమైన దేవులారా, ఇక్కడ చూడండి, తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించటానికే వచ్చాను. నా యందు విశ్వాసం ఉంచున్నవాడు చీకట్లో నడవడు, వెలుగులో ఉంటాడని. ఆయన ఆలోచనలన్నీ మన పట్ల ఏంటో తెలుసండి, మన పట్ల మనకు తీర్పు ఆయన తీర్చడు. ఆయన మనకు తీర్పు తీర్చడు. తీర్పులో మనం ఉండము. మనకు ఆల్రెడీ మనకు స్థలాలను సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీ మనస్సాక్షి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. ఏమండి, విశ్వసిస్తున్నావా లేదా? మరి విశ్వసిస్తున్న మనకు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? గొప్పవిగా, గంభీరములు ఆయన ఆలోచనలన్నీ ఘనంగా ఉన్నాయి మన పట్ల ఆయన ఆలోచనలు. ఆయన మిమ్మల్ని తీర్పులో పెట్టడు. ఎక్కడ పెడతాడైనా ఆయన పక్కనే పెట్టుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అది సమాధాన బంధము. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి కాపాడును గాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఆకాశమందు ఆశ్రణ తండ్రి, మీ ఆలోచనలు ఎంతో గంభీరములు అయ్యా. లోకమును తీర్పు తీర్చడానికి మీరు రాలేదు, రక్షించడానికి వచ్చాము. మమ్మల్ని రక్షించా, ఇక మాకు తీర్పు లేకుండా అయా ఇదిగో ప్రభువా సమాధాన బంధంతో మమ్మల్ని బంధించా. అందరి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించి సమాధాన ఆత్మ వారి మీద ఉండునుగాక. ఈరోజంతా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడు సదా ఈ రోజంతా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ గ్రేట్ నేషన్ ఇండియా. ఆమేన్.